దేవునికి మహిమ కలుగును గాక. Glory to our Heavenly Father. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన పునరుత్థాన దినము నుంచి పునరుత్థాన దినం వరకు మమ్మలను ఆయన రెక్కల చాటున కాపాడినందుకు దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, let us give a great honor and glory to our Heavenly Father God for His grace and saving all of us from last Sunday to today and giving this great opportunity to us right now. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. We all share our greetings in the name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యోబు రాసినటువంటి గ్రంథములో 2వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానాన్ని చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, We are having word and message from Job 2nd chapter 3rd verse from since last 2 Sundays. మొట్టమొదటిగా యోబు దేవుని యందు యథార్థత కలిగిన వారని, రెండవదిగా దేవుని యందు న్యాయవంతుడని చెప్పి 2 విషయాలు మనం ధ్యానాన్ని చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, In Job 2nd chapter 3rd verse we have been seen 4 qualities and we have been had message about Job's four qualities. The first quality perfect and second quality upright, and also we have on last Sunday we had a message about his righteousness. So right now we are going to have the message about his third quality. ప్రియమైన దేవుని బిడ్డల మూడవ లక్షణం ఏమిటి అంటే యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. So the third quality of Job is in the 2nd chapter 3rd verse we seen there he is one who fears God. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించక మునుపు మన స్థానిక దైవజనురాలు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. So today before we start the word we ask our sister Chini, my mother, to pray for the message today. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. గడిచిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని సంఘాన్ని బిడ్డలను ఆయా ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నివసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను కాపాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో నీ బిడ్డలలో నుండి తండ్రి నాయన మరి యోబు గారి యొక్క లక్షణముల గురించి మేము నేర్చుకుంటుండగా తండ్రి నాయన వారిలో ఉన్న ఆయన యథార్థత, న్యాయవంతుడి గురించి తెలుసుకుని ఉన్నాం తండ్రి. మూడవదిగా నాయన దేవుని యందు భయభక్తులు గలవాడని తండ్రి మీరు సెలవిచ్చినది నాయన వివరించబోచుండగా నీ దాసులలో నుండి తండ్రి నాయన మరి నేను పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మీరు మాట్లాడండి తండ్రి. మీకు వందనాలు. దూర ప్రాంతం నుంచి ఆయా ప్రాంతాల నుంచి నన్ను తండ్రి వర్తమానం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డలను కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడమని మీ కుమారుడును మా రక్షకుడు యేసే నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అసలు దేవుని యందు భయభక్తులు అనే దానికి బైబిల్ ఏమని చెబుతుందో పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, today we are having the message about the quality having fear of God, and let's ask Bible what is the meaning and definition of fear of God. అసలు దేవుని యందు భయభక్తులు అనే అంశాన్ని బైబిల్ ఏమని సంబోధిస్తుందో అడుగుదాం. So let us go through today's message that what is meant by this fear of God. సామెతలు రాసినటువంటి గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదామండి. So to understand the meaning of fear of God, let's go through Proverbs 8th chapter 13th verse. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకొనుటయే. Fear of the Lord is to hate evil. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కుమారుడు ఏ కుమార్తె అయితే ఈ చెడుతనమును విసర్జిస్తారో వారిని బైబిల్ ఏమని సంబోధిస్తుంది అంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, one who a man and woman whoever hates evil, they have been considered as they are having fear of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చెడుతనమును విసర్జిస్తే అప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారము అని దేవుని చేత గుర్తించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, So if God want to recognize us that we are having fear of God, then we should all hate evil.
ఈ సమయంలో ప్రసంగి రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమని సెలవిస్తున్నాడో ఒకసారి చదువుదాం. And also to understand in deep, we ask you to please go through Ecclesiastes 3rd chapter 14th verse. తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడికి నియమము చేసి ఉన్నాడు. God does it that man should fear before him. కనుక దేవుడు ఏమని నిర్ణయాన్ని చేశాడు అంటే, దేవుడు ఏమని వారికి ఆజ్ఞాపిస్తున్నాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క నిర్ణయం అండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in this 14th verse we have been clearly understood that we should all have fear. That means we should, here God says that everyone in this world should have fear before him. అలాగనే 33వ కీర్తన 8వ వచనాన్ని కూడా చదువుదామండి. And also Psalms 33rd chapter 8th verse. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. Let all the earth fear the Lord. కనుక దేవుని యొక్క కోరిక ఏంటంటే, భూలోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అక్కడ స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, బాలుడని కానీ, బాలికని కానీ, యవనుడని కానీ, యవనురాలని కానీ, వృద్ధుడని కానీ, వృద్ధురాలనేటువంటి ఈ పలానా వారని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనేది దేవుని యొక్క కోరిక అండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear Father, our Father's desire and our Father's law is every age, like every gender, woman and man, and also every ages, youth and old age, and also eldest. So everyone should have fear of God. That is God's desire and God's law. అలాగనే కీర్తనాకారుడు 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదామండి. And also now study Psalms 2nd chapter 11th verse. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. Serve the Lord with fear. కనుక దేవుని యొక్క కోరిక ఏంటంటే, ఆయనని ఎవరైతే సేవిస్తున్నారో, ఆయనని ఎవరైతే దేవుడుగా కలిగి ఉంటున్నారో వారందరూ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలనేది దేవుని యొక్క కోరిక అండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, whoever serve God or whoever been accepted him as their God, so those people, everyone should have this fear of God. This is what God's desire and law. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు దేవుని యందు భయభక్తులు కలిగించేది ఎవరని పరిశీలన చేద్దామండి. So dear people of God, up to now we have been understood the meaning of fear of God is that we should all hate evil and we should all be far from evil. So, and also having fear of God is the commandment and is the law and the desire of God. So now let us understand who creates this fear of God in us. కనుక మనం ఒకసారి ఇర్మియా రాసినటువంటి గ్రంథము 32వ అధ్యాయం 40వ వచనంలో చివరి లైన్ మనం చదువుదాం అండి. So to understand who creates this fear of God in us, so let's go through Jeremiah 32nd chapter 40th verse. In that last we have been seen, వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను. I will put my fear in their heart that they shall not depart from me. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో మనం పరిశీలన చేస్తే మా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి అని కలిగింపచేసేవారు ఎవరని మనం పరిశీలన చేస్తే దేవుడేనండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, in this verse we have been clearly understood that one who keeps this fear of God quality in us is God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే అసలు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలనేది దేవుని కలిగిస్తే అసలు ఎవరి ద్వారా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్టుగా చేస్తారు అని పరిశీలన చేద్దాం. So dear people of God, now we have been understood that God is the one who created this fear of God in us. So now let us consider ourselves who, by what and by whom God teaches us this fear of God.
ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో చివరి భాగంలో చూస్తేనండి, So to understand that, let's go through in Isaiah 11th chapter 2nd verse. ఇక్కడ చివరి భాగంలో చూడండి ఒకసారి. దేవుని యొక్క ఆత్మ దేవుని యందు భయభక్తులు కలిగింప చేస్తున్నాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if we would like to understand by whom God teaches us the fear of God, we have been seen here that the Spirit of God. కనుక దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉంటుందో ఆ ఆత్మ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్టు చేస్తుందటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, whoever has the Spirit of God in us, Holy Spirit in us, the Spirit in us makes us every time to make ourselves to have fear of God. అందుకని అంటాడు, ఆత్మ లేని వారు నా వారు కాదంటాడు. So that's the reason God says that those who don't have the Spirit, they are not mine. కనుక ఎవరిలో అయితే పరిశుద్ధాత్ముడు ఉండరో వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేరండి. So dear people of God, those who have been not having this Spirit in them, they don't have fear about God. దేవుని యొక్క ఆత్మ ఎవరిలో అయితే ఉండదో వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేరు. So those people who have been not having the Spirit of God, what they do is they live their life independently as their wish. They don't depend on God and they don't allow God to make them to be in the right position. కనుక దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు చెడుతనమును చేయలేరండి. దేవునికి మహిమ కలుగును గాక. So the people who are having the Spirit of God, they every time aware of themselves whether they are doing any evil, because they have the fear of God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మనకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్టు చేసేవారు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, God's law and commandment is that we should all have the fear about God. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వచనాన్ని చదువుదామండి. అదే కీర్తనాకారుడు 25వ కీర్తన 12వ వచనాన్ని కూడా చదువుదాం. And also let's go through Psalms 25th chapter 12th verse. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. What man is he who fears the God? He Kan- shall teach in the way that he shall choose. కనుక ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఎలాగు నడవాలో ఆయనే వారికి బోధిస్తారటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if we are having the fear of God, then God will teach us how we have to survive and how we have to walk. అలాగే 34వ కీర్తన 11వ వచనాన్ని చదువుదామండి. And also Psalms 34th chapter 11th verse. యెహోవా యందు నీ భయభక్తులు మీకు నేర్పెదను. I will teach you the fear of the Lord. కనుక ఆయనే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఏంటో నేర్పిస్తారటండి. So dear people of God, if you allow having fear of God in you, then God will teach you about this fear of the Lord. అలాగే 25వ కీర్తన 4వ వచనాన్ని చదువుదామండి. And also Psalms 25th chapter 4th verse. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము. Show me your ways, teach me your paths. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క మార్గములన్నిటినీ ఆయన యొక్క మర్మములన్నిటినీ కూడా ఎవరికి తెలియచేస్తారంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, God shows his ways and God teach his paths only to the people who are having the fear about God. కనుక ఇప్పుడు ఆయన మనకి బోధిస్తారంట, ఆయన మనకు నేర్పిస్తారట, ఆయన మనకు తెలియచేస్తారంట. ఎవరి ద్వారా మనకు బోధిస్తారు, ఎవరి ద్వారా మనకు నేర్పిస్తారు, ఎవరి ద్వారా మనకు తెలియచేస్తారనే విషయాలు మనం గ్రహించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we have been gone through these all verses and we have understood that God is the one who teaches even this fear about to us. So let us ask Bible then, who teaches us this fear about God?
కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఇందాక మనం ఆలోచన చేసాం, యెహోవా యందు భయభక్తులు ఎవరు మనలో కలిగిస్తారంటే పరిశుద్ధాత్ముడు కలిగిస్తారని మనం నేర్చుకున్నామండి. So dear people of God, we have been understood in that Isaiah 11th chapter 2nd verse that who makes us to have the fear about God is the Spirit in us. Our spirit inside every time advises, every time guides us whether we are having the fear about God. కనుక దేవుడు ఎవరి ద్వారా మనకు బోధించాలి అనుకున్నారు, ఎవరి ద్వారా మనకు నేర్పించాలి అనుకున్నారు, ఎవరి ద్వారా మనకు తెలియచేయాలి అనుకున్నారని ఒకసారి ఆలోచన చేద్దామండి. So dear people of God, we have been clearly understood that the Spirit in us every time makes us to, it every time advises us to have the fear about God. So now we have been gone through all these verses, and in these all verses God says that I will teach you the paths, and I will teach you about the fear about God. So let's ask Bible then, who teaches us? కనుక ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా సమస్తాన్ని మనకు బోధించాలనుకున్నారంటే తండ్రి అయిన దేవుడు. So dear people of God, we all are so aware that in this New Testament, in previously God was been spoke to the people through the prophets and different prophecies, but right now we all know that God is speaking to us. God is talking to us through His word, through the gospel of Jesus Christ. అందుకని ఇక్కడ యోహాను రాసినటువంటి సువార్తలో 7వ అధ్యాయం 16వ వచనములో యేసు ప్రభువారు సెలవిస్తున్నారండి. So in John Gospel 7th chapter 16th verse, we have seen there that అందుకు యేసు, నేను చెయ్యి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. My doctrine is not mine, but it is who has sent me. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సెలవిస్తున్నారు, ఇది నా బోధ కాదండి. So here Jesus Christ was been clearly saying us that whatever I am teaching you right now is not mine. నా మాట, ఈ బోధంతా కూడా నా తండ్రి అయిన దేవునిది. So whatever the doctrine I was preaching you right now is not mine. It is everything what I was heard at my Father. కనుక నా యొక్క బోధంతా కూడా నా తండ్రి యొక్క దేవుని యొక్క బోధ అండి. దేవునికి మహిమ కలుగును గాక. Jesus Christ was been telling to them that, even telling to us right now that the gospel what Jesus Christ was preaching is what he heard from his Father. That means our heavenly Father God. అలాగే 8వ అధ్యాయము 26వ వచనం కూడా చదువుదాం. And also in the same John 8th chapter 26th verse, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. I speak to the world those things which I have heard from him. కనుక ఇంకా కొంచెం కిందకు వెళ్ళి చదవండి ఒకసారి. నేను అక్కడ ఏవైతే నేర్చుకున్నానో అవే మీకు బోధిస్తున్నానని సెలవిస్తారండి. so dear people of God, in that 26th, and when you go for the 27th verse, he say that whatever he was been speaking is everything what he was heard from his Father. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు మనం ఆలోచిస్తే దేవుని యందు దేవుడు మనకు బోధించాలనుకున్నవి, దేవుడు మనకు నేర్పించాలనుకున్నవి, దేవుడు మనకు తెలియచేయాలనుకున్నవి తన కుమారుడైనటువంటి యేసు ప్రభు ద్వారా సమస్తము మనకు తెలియచేశారండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we have been going through that. Who teaches us to have the fear about God is our Savior Jesus Christ. Whatever the gospel, whatever he was being preached, and what the gospel he was given us to us right now is everything was being a great teachings to us. అందుకే యోహాను రాసిన సువార్తలో 6వ అధ్యాయం 44వ వచనంలో యేసు ప్రభువారు ఎలాగ సెలవిస్తారండి. In John 6th chapter 44th verse, Jesus Christ was been saying that, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తండ్రి అయిన దేవుడు మనలను ఆకర్షిస్తేనే కానీ ఎవరు మనం యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి కానీ పరిశుద్ధాత్మని కానీ అంగీకరించలేమండి. So dear people of God, in the 6th chapter 44th verse, we seen that no man can come to me except the Father who has sent me draw him. That means if someone
want to receive Holy Spirit in them, and if someone want to accept the gospel of Jesus Christ, they should be chosen by God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనేది దేవుని యొక్క నిర్ణయం అయితే, if it is the law from God that we all should have the fear about God, కనుక యేసు క్రీస్తు ప్రభువు ద్వారానే ఒక మానవుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలగడు. దేవునికి మహిమ కలుగును గాక. So through Jesus Christ only a man can be having this fear about God. కనుక యేసు క్రీస్తు ప్రభువారి లోకానికి ఎంత అవసరం అంటే, ఆయన అంటాడు, ఆయన తప్ప మరొక మార్గం లేదండి. So dear people of God, we all know that, you know, the essentiality of having Jesus Christ in us is, even we preach many times in the areas wherever we reach, that Jesus Christ is the only one way for having the safest place after death, heaven. కనుక ఆయనలో క్రీస్తులో మనలో క్రీస్తు నిలిచి ఉండాలండి. So we every time has to be aware that, you know, having fear about God is like, you know, Jesus Christ, he never encouraged any evil things. He in his life on the world, he was every time hated evil. So as we want to hate evil, and if we want to depart from the evil, we should all have Jesus Christ in us. కనుక ఒక వ్యక్తి, ఒక కుమారుడు గాని కుమార్తె గాని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే యేసు క్రీస్తు ప్రభువులో నిలిచి ఉంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలరండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, every time you have to pray to God that, God, please give me the mind of Jesus Christ. Please give me the heart of Jesus Christ. If you have Christ in your life, then your life would be perfect, because you don't have an opportunity to do evil, because you are having fear of God, and this fear of God allows you to be far from the evil, and every time you will be saying no to any evil things. అలాగనే దేవుని యందు ఒక వ్యక్తి, ఒక కుమారుడు కుమార్తె భయభక్తులు కలిగి ఉండాలంటే ఆ వ్యక్తిలో, ఆ కుమార్తెలో పరిశుద్ధాత్ముడు నిలిచి ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, and also we should every time has to ask God that, please give me your spirit inside me, because if the spirit inside us, whenever we want to do any evil things, whenever we want to do when we have any opportunity to do evil, our spirit inside us advises, and it tells us that, hey, you are doing something wrong. That means you should have the fear about God. God is watching you. God is seeing you. Whatever you do, God is witnessing. So you should not do this. So our spirit inside every time guide us. అలా అందుకనే దావీదు అంటాడు, నీ ఆత్మను నాలో నుంచి తీసివేయకని అడుగుతాడండి. So that's the reason King David was been praying to God, God, please don't take away the spirit inside me. ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామో, so dear people of God, if we have the fear about God, అప్పుడు మనకు కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఒకసారి పరిశీలన చేద్దామండి. So dear people of God, please aware every time that if you are being having fear about God, we are having many benefits. కనుక ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే యేసు క్రీస్తు ప్రభువారు అవసరం, పరిశుద్ధాత్ముడు అవసరం అండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if we want to have this fear about God quality in our life, then we should all need Spirit and also Jesus Christ. If you follow the gospel of Jesus Christ, if you follow the paths and ways of Jesus Christ, you would never do any evil. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు కూడా కొంచెం పరిశీలన చేద్దామండి. So dear people of God, till now we have understood that the meaning of fear about God is hating evil and being far from that, and also having fear about God is the law and commandment and desire of God, and also God is the one who puts this fear about God in our hearts, and he teaches us about fear about God through his son gospel. So now let's go and understand what the benefits we get from this having this quality fear about God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి పరిశీలన చేస్తే మీరు ఒక్కొక్క పాయింట్గా
ఈ యొక్క రెఫరెన్స్ జాగ్రత్తగా రాసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. So dear people of God, we have many benefits by having this fear about God. So we ask you right now to please write a subtitle benefits and write one by one what we are saying you right now. యోబు రాసినటువంటి గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనములో ఇలాగ భక్తుడు సెలవిస్తున్నారండి. And also now open up Job 20th chapter 20th verse. We seen there that యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. The fear of the Lord, that is wisdom. అలాగే సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చదువుదాం అండి. And also Proverbs 9th chapter 10th verse. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. The fear of the Lord is the beginning of the wisdom. అలాగనే 15వ అధ్యాయం 33వ వచనాన్ని కూడా చదువుదాం అండి. And also in same Proverbs 15th chapter 33rd verse. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాసమునకు సాధనము. The fear of the Lord is the instruction of wisdom. కనుక ఇక్కడ యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి కలిగేటువంటి ఆ యొక్క బెనిఫిట్ ఏంటంటే, వారికి కలిగే ప్రయోజనం ఏంటంటే వారికి జ్ఞానము లభిస్తుందంటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, the first benefit right there, the first benefit is wisdom. So if we are having this fear of God in us, then God will make us to have the wisdom. We all know the power of wisdom. So if we need that power, if we need that wisdom in our life, we should all have the fear about God. కనుక ఒక మానవునికి జ్ఞానము కలగాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. So that's the reason you should every time have this fear about God, then God will give you the wisdom. If not, రెండవ మాట చూద్దాం అండి. and also the second benefit, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం అండి. Proverbs 1st chapter 7th verse. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. The fear of the Lord is the beginning of knowledge. కనుక మన యొక్క జీవితంలో తెలివితేటలు కావాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. So dear people of God, in this Psalms Proverbs 1st chapter 7th verse, we have seen that if we need knowledge, then we should have this fear about God. And having knowledge means that if you need intelligence, and if you want to be clever, and if you want to have the knowledge, then you should have to have the fear about God. If you need these three things, intelligence, cleverness and knowledge, you should have the fear about God. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయం సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. And also the two benefits is, the first benefit is wisdom and second benefit is knowledge. And this for the third benefit, open up Proverbs 22nd chapter 4th verse. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. By humility and the fear of the God. కనుక ఒక కుమారుడు తల్లిదండ్రుల ఎడల లేకపోతే గురువుల ఎడల దేవుని ఎడల వినయ భయభక్తులు కలిగి ఉండాలి అంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if one who wants to be obedient to the parents, and if you want to be obedient to his teachers, and if you want to be obedient to all his elders, the first thing is they should all have the fear about God. కనుక ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు భార్య భర్తకు వినయంగా, భర్త భార్యకు వినయంగా, పిల్లలు తల్లిదండ్రులకు వినయంగా, సంఘము దేవునికి వినయంగా ఉంటారండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if we are having this fear about God, then what we will be blessed is we will be blessed with humility. That means we will be the children will be obedient to the parents, and wife will be obedient to the husband, and if we have the fear about God, then the church we will be obedient and we will be humility towards our heavenly Father and Jesus Christ and Holy Spirit. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుమారుడు కుమార్తె వినయముగా ఉండట్లేదంటే అర్థం ఏంటంటే వారు దేవుని యందు భయభక్తులు లేరు అని చెప్పి బైబిల్ బోధిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if anyone were not having
humility, obedience in their life, that means they are not having fear about God. ప్రియమైన దేవుని బిడ్డలు మరొక మాట 31వ కీర్తన 19వ వచనాన్ని చదువుదామండి. So dear people of God, this third benefit what we get is we will be receiving humility into our life, and when we are obedient to others, then we will be blessed. So humility is the third benefit what we get. And next Psalms 31st chapter 19th verse. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. Oh, how great is your goodness which you have laid up from them who fear you. కనుక దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఎన్నెన్నో మేలులు దాచి ఉంచాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if you have been having the fear about God, God was being hidden many goodness things for us in our life. కనుక నీవు ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, మీరు ఈ యొక్క మేలులు పొందాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if we want to receive this goodness, good things in our life, we have been seen here, the things, that good things are so great. So if we want to receive them in our life, we should have the fear about God. The fourth benefit what we get is goodness. అలాగనే 34వ కీర్తన 9వ వచనాన్ని చదువుదామండి. And also next Psalms 34th chapter 9th verse. ఆయనందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయూ కొదువలేదు. Oh, fear the Lord, for there is no want to them who fear him. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ నా జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో ఏ విధమైన కొదువు లేకుండా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, in our family and in our personal life, if we want no wantings in our life, that means if we want to fill with everything what we want, we should have the fear about God. So the fifth benefit what we get is there will be no wantings in our life, everything will be fulfilled. అలాగే సామెతల గ్రంథము 19వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదామండి. And also next Proverbs 19th chapter 23rd verse. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. The fear of the Lord tends to life, it shall be abide satisfied. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరున్న పరిస్థితిలో ఒక కుమారుడు కుమార్తె ఈ తృప్తి పడలేకపోతున్నారంటే, వారికి ఉన్న వాటితో తృప్తి పడలేకపోతున్నారంటే వారికి దేవుని యందు భయభక్తులు లేవని అర్థమండి. So dear people of God, we should all aware in our life that is, if we are not satisfying with whatever we are having in our life, that means if God was being blessed you with one gift, you are not satisfied with that, that means you are not having the fear about God. కనుక ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఉన్న వాటితో వారు తృప్తి పరచబడతారటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, when we are not satisfied with the things whatever we are having right now, then God will not give us the next gift. You know, he will be thinking that he would be avoid us when he wants to give the second gift. But if we are having the fear about God, then you will be having a heart of satisfying. So whichever situation you are, if you want to satisfy, if you want to receive satisfaction in your life, then you should have the fear about God. So the next benefit what you get is satisfaction. అలాగే ఈ యొక్క ప్రసంగి రాసినటువంటి గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. And also next Ecclesiastes 8th chapter 12th verse. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా నుందురు. I know that it shall be well with them who fear God, which fear before him. కనుక ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు క్షేమంగా ఉంటారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if we are having fear about God, that God will make us well even in these circumstances. During this pandemic, if we want to be fine and if we want to be well, you should have the fear about God. కనుక మనము మన కుటుంబాలు మన బిడ్డలు క్షేమంగా ఉండాలి అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. So dear people of God, if you and your family members and your all blood relations, if everyone want to be fine and well,
even in this kind of virus and during this kind of health issues, if you want to be well, then you should have the fear about God. If you are having the fear about God, God will make you well every time. అలాగే 103వ కీర్తన 13వ వచనాన్ని చదువుదామండి. And the seventh benefit what we get is we will be well in every time. So next, Psalms 103rd chapter 13th verse. యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. Lord pities them who fear him. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు జాలి చూపిస్తాడంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, if we want to be get kindness, and if we want to be getting pityness from the God, then we should all have the fear about God. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం మీ ఎడల జాలి చూపించకపోవచ్చు, మన తోబుట్టులు మన ఎడల జాలి చూపించకపోవచ్చు, మన బిడ్డలు మన ఎడల జాలి చూపించకపోవచ్చు, కానీ దేవుడు మన ఎడల జాలి చూపిస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, sometimes when we are in bad situations, when our surroundings when we are surrounded with difficulties, maybe this world, maybe the people won't show the pityness, or maybe they don't be so kind towards. But if we are having this fear about God in our life, God will show his pityness every time on us. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ ఎడల జాలి చూపించేవాడు ఉన్నారు గనక ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if this world, if these people who have been so kind to us, they don't help us, but if we are having the fear about God, God will show his prettiness and he will transform us from the bad to goodness. So that's the reason we all should have this fear about God. So the eighth benefit what you get is pittiness. మరొక మాట చదువుదామండి. కీర్తనాకారుడు 128వ కీర్తన 4వ వచనాన్ని చదువుదామండి. And also next, let's open Psalms 128th chapter 4th verse. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. That shall be the man blessed who fears the Lord. కనుక తర్వాత మీ యొక్క 28వ అధ్యాయం అంతా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి బిడ్డలారా. So now you have been read only 4th verse, and after please go through all the 128th chapter. మీ యొక్క బిడ్డలు, మీ యొక్క భార్య, మీ కుటుంబాలు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే ఒకే ఒక మూల సూత్రం అండి. మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనలను మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if you would go through this all 128th chapter, then you will understand what the rewards what we get from the God. So in this first verse we have seen that if we want to receive blessings and if we want to be blessed, we should have the fear about God. So the ninth benefit what we get in our life is we will be blessed. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మేమంతగా ఆశీర్వదించబడడానికి నా యొక్క తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు గనక ఈరోజు వారి ద్వారా మాకు ఈ ఆశీర్వాదం దొరికిందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we are the testimony for this verse. That means blessed is everyone who fears the Lord. That means who fears the Lord will be blessed is we the live example, because my grandfather and grandmother, they were been every time have the fear about God, and till they die they lived with fear of God. That's the reason today we are being blessed. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీ తదనంతరము మీ బిడ్డలు, మీ యొక్క మనవరాండ్రు ఆశీర్వదించబడతారండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if today we commit ourselves to have this fear about God, God will bless our legacy and God will bless our next generations, and through us our next comings will be blessed. అలాగనే సామెతల గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం అండి. And also next Proverbs 10th chapter 27th verse. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. The fear of the Lord prolongs days.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దీర్ఘాయువు కలుగుతుందటండి. So dear people of God, if you want to prolong your days in this world, you should have the fear about God. కనుక ఈ భూలోకంలో మీరు ఎక్కువ కాలం బ్రతకాలి అంటే, If you want to live and if you want to stay healthy for a long time, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రియమైన దేవుని బిడ్డలారా మిమ్మల్ని కోరుచున్నాను. so that's why we should have the fear about God. If we have the fear about God, God will prolong our days. అలాగనే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 27వ వచనాన్ని కూడా చదువుదామండి. So the 10th benefit is prolong, and this 11th benefit, Proverbs 14th chapter 27th verse. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అది మరణ పాశములలో నుండి విడిపించును. The fear of the Lord is a fountain of life, to depart from the snares of death. కనుక మీ యొక్క నా జీవితంలో మరణ పాశములలోనికి మీరు వెళ్ళినప్పటికీ మిమ్మల్ని దేవుడు తప్పించాలి అంటే మీరు చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if you've been went so deep into the death, like right now we are seeing the people who have been fighting for their life. So if you want to save from the death, then you should have this fear about God. If the people who have been fighting for their life right now may be having the fear about God, then maybe they would be saved. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకములో ఉన్నాం గనుక, Yes, we are living in this world. కనుక మనకు కొన్ని వ్యాధులు వస్తాయి. We all know that we will be facing many diseases, అనేకమైన ప్రమాదాలు సంభవిస్తాయి. and many times we will be facing many tough situations. అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు మనల్ని వెంబడిస్తాయి. So every time these problems, difficulties, temptations, and no peace, so this every time follow us. కనుక ఇవన్నిటి నుంచి మీరు తప్పించబడాలంటే ఒకే ఒక సూత్రం అండి. దేవుని యందు మీరు, మీ కుటుంబాలు, మీరు, మీ బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రభు పేట కోరుచున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. So if you want to face this all situations what following you, if you want to get victory on them, you should have the fear about God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే క్రీస్తులో మనము నిలిచి ఉండాలి, పరిశుద్ధాత్ముడు మనలో నిలిచి ఉండాలి. So dear people of God, if we want to have this fear about God, then we should make ourselves an image of Jesus Christ. We should be every time mirror of Jesus Christ. Whatever we have to follow his all paths, and next we should all have the Spirit in us who guides us and who every time bring awareness into our life. అప్పుడు మనకు దేవుని యందు భయభక్తులు కలిగిన వారం అవుతామండి. So then if we have Jesus Christ and Holy Spirit in us, we will definitely win over all the evil things and have this fear about God in our life. అప్పుడు మన యొక్క జీవితంలో ఈ యొక్క 11 ఈ బెనిఫిట్స్ మన జీవితంలో కలుగుతాయండి. So we have been gone through 11 benefits. You know, this 11 benefits will be, if we want to receive these 11 benefits in our life, we should all have this fear about God. Now the world was been facing very toughest situation. They want to get victory on this virus, but if all the people of the world would obey to his call, God's word, and if they all have the fear about God, God would definitely bless us. That is what Indian people are been facing, because they were not having the fear about God, and they were been living their life so independently, and everyone were been doing evil things. That's the reason today we were been facing these difficulties. So we ask to please pray for India, that everyone have this fear about God, then we will be saved. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా మనం ఇర్మియా రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదామండి. And also last, let's go through Jeremiah 5th chapter 24th verse. రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. Let us know the fear of our God, who has given thine both the former and the latter of this season. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఒక తీర్మానం చేసుకుంటున్నారండి. రండి, అందరం కూడా వచ్చి
దేవుని యందు భయభక్తులు కలిగి ఉందామని ఒక తీర్మానాన్ని వారు చేస్తున్నారండి. So dear people of God, in this 24th verse we have seen a great commitment what Israel people have been making. They have been calling everyone, let's all have the fear about God. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీరు ఎక్కడున్నప్పటికీ మోకరించి కండ్లు మూసుకొని లేదా కూర్చుని కండ్లు మూసుకొని ఒక నిమిషం పరిశీలన చేద్దామండి. So dear people of God, wherever you are right now, please pray with us. దేవుని అడగండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు తీసుకున్న ఒక తీర్మానాన్ని తీసుకోండి. ఈ రోజు నుంచి ఇక నేను, నా కుటుంబము, నేను, నా బిడ్డలు, మేము మా కుటుంబాలు, మేము మా బిడ్డలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ద్వారా ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకుంటామని ఆయన దగ్గర ఒక తీర్మానాన్ని చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, how Israel people, they have been taking a commitment to have the fear about God. So let us all confess before God, and let's all bow down before God and ask God that we, our family and myself, we will be having fear about God. Till now, how the days were been passed, were been gone from, but today I will be having this fear about God, and I will analyze every time my life that I was been having this quality in me or not. ఒక నిమిషం ఎవరికి వారు పరిశీలన చేసుకుందాం దేవుని బిడ్డలారా. So dear people of God, let us all pray to God, ask our Father to give the Spirit in us, and also make ourselves to be an image and mirror of Jesus Christ. Please everyone pray for yourself. It's time for your personal prayer. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, Our dear Heavenly Father, ఈ రోజు నుంచి నైనా నేను, మా కుటుంబము, సంఘము, అలాగే వీక్షిస్తున్న వారు, వారి కుటుంబాల బిడ్డలు అందరము కలిసి మీ యందు భయభక్తులు కలిగి ఉండి ఈ ప్రయోజనాలన్నిటినీ మీ ద్వారా పొందేటువంటి కుటుంబాలుగా, బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి. Father, we ask you right now, please bless me and my family and all our church believers, and also the people who have been watching us right now, praying for them and their families and their children. We pray right now that you are going to bless everyone to have this quality, fear of God in them, and we all believe that from today we all would be blessed with this quality and get this all 11 benefits in our life. అలాంటి బిడ్డలుగా మమ్మలను వీక్షిస్తున్న బిడ్డలందరినీ తీర్చిదిద్దమని మీ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మనిక సహాయముతో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. We all believe that you are going to bless us like that what we ask, and we all trust and believe with faith that we are going to get answer for whatever we ask you, and we give up this everything in the name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఓపికతో చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We once again share our greetings and thank you for taking your time and for your patience for watching this message. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరొక అంశంతో కలుసుకుందామండి. And we all pray and believe that next time we are going to meet with new message. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడి ఉండి కాపాడును గాక. Until we meet again, may God's grace and His abundant love will be with us forever. ఆమేన్. Amen.